చాటుపద్యాలకి కానాచి శ్రీనాథ మహాకవి ఒకనాడు రాయలసీమ ప్రాంతంలోని పల్నాడులో నీరు దొరక్క ప్రజలు అలమటిస్తున్న సందర్భంలో ఆ శివుని స్తుతిస్తూ వ్యంగ్యముగా ఒక చాటుపద్యాన్ని చెప్పడం జరిగింది. చాటు అంటే అక్కడ పరిస్థితిని బట్టి అసువుగా అప్పటికప్పుడు నోటి నుండి వచ్చినటువంటి చమత్కారభరితమైనటువంటి పద్యాన్ని చాటు అంటారు. సిరిగలవానికి చెల్లును తరుణులు 16,000 తెగ పెండ్లాడన్ తిరుపమునకి దరాండ పరమేశ గంగని విడు పార్వతి చాలున్. సంపద గలవానికి 16,000 మంది భార్యలున్నా పర్వాలేదు అంటే కృష్ణావతారం అన్నమాట. శ్రీకృష్ణుడికి గోపికలతో ఉన్నటువంటి భార్యలు చెప్తున్నాడు. తిరుపమునకి దరాండ్ర, తిరుపం అంటే బెచ్చగానికి 2 భార్యలు ఎందుకు, పరమేశ గంగన విడు పార్వతి చాలున్. ఓ శివయ్య, గంగన విడు, పార్వతి మీకు చాలు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ప్రజలు నీరు లేక దాహార్తితో అలమటించిపోతున్నారు కాబట్టి గంగాదేవిని మాకు విడిచిపెట్టు అని ప్రార్థించడం అనేది జరిగింది. ఇందులో చమత్కారభరితంగా వ్యంగ్యంగా ప్రార్థించిన భగవంతుని భక్తిపూర్వకంగా ప్రార్థించడం జరిగింది. ధన్యవాదములు.